మరి స్థానిక మాసిదోనియా గ్రేస్ ప్రార్థనా మందిర పక్షముగా, అలాగే హెర్మోన్ బ్లెస్సింగ్ మినిస్ట్రీస్ పక్షముగా మరి మీకందరి మరి ముఖ్యముగా మరి ఈరోజు ఈ సెమీ క్రిస్మస్ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి రాజవర్ధన్ గారికి ప్రత్యేకంగా వారికి దైవ దీవెనలు మెండుగా కలగాలని, అలాగే నాతో పాటు వేదికను అలంకరించినటువంటి దైవ సేవకులకు కూడా నా మెండైనటువంటి వందనాలు. మరి ఈ వాడలో ఉన్నటువంటి, ఈ వీధిలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి ఇంటికి శుభములు దీవెనలు మెండుగా కలుగునుగాక. మరి ఎంతో ప్రయాసతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దైవజనులు గంటా కరుణాకర్ గారు, మరి పాస్టమ్మ గారు ఎస్తేరక్క గారు, వారి పిల్లలు, మరి వారే ఒక సంఘం. వారే ఎందుకో తెలుసా? ఆయన మంచి ప్రసంగికుడు, పాస్టమ్మ గారు మంచి గాయకురాలు. ఎలాంటి గాయకురాలంటే గాయపడిన ప్రతి హృదయాన్ని కూడా వారి గేయాలతో ఆ గాయాలను కట్టగలిగిన సుమధురమైనటువంటి మరి గాయాలను ఆలపించే మరి పాస్టమ్మను ఈ వీధి వారు కలిగి ఉండటం గొప్ప సంగతి. మరి ఆయన ప్రసంగం చేస్తే, అక్కగారు పాటలు పాడితే మరి దానికి పిల్లలు ఏం చేస్తారు చెప్పండి? అది ఇష్టం, ఇంకా సంఘం సరిపోద్దా? కాబట్టి మరి వారి యొక్క పెంపకంలో, మరి వారి యొక్క నడిపింపులో నడిపించబడుతున్నటువంటి మాసిదోనియా ప్రార్థనా మందిరం నిజంగా ఆశీర్వదించబడిన సంఘము, పరిచర్య. మరి వారికి, మరి వారి వయస్సుకు నేను చాలా చిన్నవాడిని, సేవలో కూడా వారికంటే అనుభవంలో చిన్నవాడిని కానుక మరి ఆశీర్వదించకూడదు. కానీ మరి ఆ దేవుని పేరట వారు ఇంతకు రెండింతల పదంతుల దైవ కార్యాలు రాబోతున్నటువంటి నూతన సంవత్సరములో 2025 సంవత్సరంలో వారికి, వారి పరిచర్యకు, కుటుంబానికి, పిల్లలకు కలగాలని మరి దైవ సేవకుడిగా ఆశిస్తూ ఉన్నాను. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, సమయము నేను ఎక్కువసేపు తీసుకోను. మరి పాస్టర్ గారు నిలబడి పొడుగ్గా కనబడుతున్నాడు కాబట్టి, చాలా దూరం నుండి వచ్చారు కాబట్టి పొడుగైన ప్రసంగం చేస్తారేమోనని ఎవరు కూడా భయపడొద్దు. నేను మనిషినే, పొడుగు మనిషిని, కానీ నా ప్రసంగం పొట్టి ప్రసంగమే. కాబట్టి క్రిస్మస్ గనుక ఒక 4 మాటలు శ్రేష్టమైనవి దేవుని మాటలు విందాం. లోకములో రోజంతా 24 గంటల్లో మన చెవుల్లో ఎన్నో అనవసరమైనటువంటి మాటలు వినబడుతుంటాయి. క్షేమము కలిగించని మాటలు వినబడుతూ ఉంటాయి. సమాధానము లేకుండా మనలను కలతలోనికి నడిపించే మాటలు మనకు వినబడతాయి. కానీ 2024 సంవత్సరం డిసెంబర్ నెల 21వ తారీఖు ఈ సమయము నీ చెవులు శ్రేష్టమైనటువంటి మాటల కొరకు సిద్ధపరిచారని నేను నమ్ముతూ ఆశిస్తూ ఉన్నాను. రండి, కొద్దిసేపు మాత్రమే మనము మత్తయి సువార్త 2వ అధ్యాయము, దయచేసి 2వ వచనాన్ని నేను చదువుతాను. బైబిల్స్ ఉన్నవారు జాగ్రత్తగా చూడండి, లేనివారు శ్రద్ధగా వినాలని తెలియచేస్తూ ఉన్నాను. మత్తయి రాసినటువంటి శుభవర్తమానములోని 2వ అధ్యాయము 2వ వచనం, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. ప్రభునందు నాకు అత్యంత ప్రియులైనటువంటి ఈ ప్రాంత ప్రజలారా, ఇక్కడ చేరి వచ్చినటువంటి మిమ్మల్ని ఉద్దేశించి, ఈ గ్రామములో ఉన్న ప్రతి వాడలో ఉన్న వారిని ఉద్దేశించి, ఎంతమందికైతే, ఎంత దూరమైతే ఈ శబ్ద తరంగాలు వినబడటానికి అవకాశం ఉన్నదో వారందరిని ఉద్దేశించి, ఇదిగో దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. క్రిస్మస్ అనేది ఎంతో గొప్ప శ్రేష్టమైన
వరల్డ్ ఫేమస్ ఫెస్టివల్. ప్రపంచంలో జరుగుతున్నటువంటి అన్ని పండుగలలో, ఫెస్టివల్స్లో అత్యధిక జనాభా సెలబ్రేట్ చేసుకున్నటువంటి ఫెస్టివల్, అత్యధికమైనటువంటి ఖర్చుతో కూడినటువంటి ఫెస్టివల్ ఏదయ్యా అంటే క్రిస్మస్. దానిని ప్రతి జాతి వారు, ప్రతి భాష మాట్లాడువారు అందరూ ఈ క్రిస్మస్ని బట్టి సంతోషించటం, ఆనందించటం పరిపాటి. అయితే ఈ రాత్రి వేళ మీ పక్షాన మీకు రావలసిన, మీకొచ్చిన సందేహము, ప్రశ్నని నన్ను నేను వేసుకొని మీతో మాట్లాడుతున్నాను. అవును పాస్టర్ గారు, దేవుని ప్రతినిధిగా నిలబడి మీరు ఉపదేశం చేస్తానంటున్నారు, కానీ ఆ దేవుడు యూదుల రాజుగా ఉన్నవాడు కదా, ఎక్కడో యూదయా దేశములో పుట్టినవాడు కదా. మనమేమో భారతీయులం, మన జాతి భరత జాతి. మరి యూదులు అనబడిన వేరే జాతిలో పుట్టిన ఆ దేవుణ్ణి, ఆ రాజుని నా రాజుగా నేను ఎలాగ అంగీకరించగలను? నా సంతతి కాని వారిని, నా బంధువులలో లేని వాడిని నా బంధువు అనుకోవటం ఎంత ఈజీగా జరుగుతుందో చెప్పండి. అందరూ మనవాళ్లే అని చెప్పటం ఈజీ, కానీ ప్రాక్టికల్గా దానిని అనుభవంలోనికి తేవాలంటే చాలా కష్టం. భారతీయులందరికీ, ఇక్కడ ఉన్న వారందరికీ యేసు ప్రభు అన్న, ఆయన బోధలన్న, ఆయన చెప్పిన సిద్ధాంతాలన్న బాగా ఇష్టం. ఎందుకంటే ఆయన కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప మీద కొట్టండి అని చూపించండి అయ్యా. ఏ తప్పు చేయకపోయినా 100 మంది ఆయనను కొరడాలతో కొడుతుంటే కూడా ఆయన నోరు కూడా మెదపకుండా, తిరిగి పల్లెత్తి మాట కూడా చెప్పకుండా ఆయన ఏం చేశాడు? కరుణామూర్తి అయి వారిని క్షమించమని భగవంతునికి, తండ్రికి ప్రార్థన చేశాడు. యేసు ప్రభువును ఇష్టపడని వారు, ఆయన చేసిన బోధలను ఇష్టపడని వారు భారతీయులలో చాలా అరుదు. మరి మదర్ తెరిసా గారు ఆమె చేసినటువంటి సేవను మన భారత ప్రభుత్వమే అంగీకరించి, స్వీకరించి గౌరవప్రదముగా ఆమెకు నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చింది. ప్రతి రాజకీయ నాయకులు, పెద్దలు అందరూ కూడా యేసు బోధలు, యేసు మాటలు అనుసరణీయం అని ఆయనను గూర్చి, ఆయన బోధలను గూర్చి భారతీయులందరికీ భలే ఇష్టం. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా కోపపడ్డట్టు బైబిల్లో దాఖలాలు లేదు. మంచి దేవుడండి, శాంతిమూర్తి, ఆయన చూపిన మార్గము కూడా శాంతి మార్గం అని చెబుతూ ఉంటారు. కానీ మన భారతీయులలో ఉన్నటువంటి, ఎదుటుగా ఉన్నటువంటి వారిని అడగలేక వారిలో వారే మదన పడిపోతున్నటువంటి ప్రశ్న ఏమిటంటే, అంత మంచి దేవుడు, అంత కరుణా వాత్సల్యుడు, అంత కరుణా సంపన్నుడు ఆయన ఎక్కడో యూదయా దేశములో పుట్టకుండా నా దేశములో పుట్టి ఉంటే ఆయనను నా తల మీద పెట్టుకునే వాడిని. పరాయి వాడైపోయాడు కదా. పరాయి దేశములో పుట్టిన వాడిని నా దేశములో ఉన్నవాడిలాగా నేను ఎలాగ అనుకోగలను? ఆయనన్నా, ఆయన బోధలన్నా, ఆయన మార్గమన్నా నాకు చాలా ఇష్టం. కానీ తీరా చూస్తే ఆయన మావాడు కాకపోయేనే, నా జాతివాడు కాకపోయేనే అనే వేదన భారతీయులలో అధికముగా ఉన్నది. ఆ ప్రశ్న న్యాయమైనదే, సమంజసమైనదే కాదనం. కానీ ఒక్కసారి మనం ఆ సమస్యను పరిష్కరించే మార్గాన్ని గనుక మనం ఆలోచన చేస్తే, మరి మన భారతదేశంలో ఆయన పుట్టలేదు గనుక, యూదయా జాతిలో పుట్టినవాడు గనుక ఆయన నాకు వద్దు, ఆయన మాటలంటే నాకు ఇష్టం, ఆయన మార్గం అంటే నాకు బాగా నచ్చుతుంది, కానీ ఆయన్ని నేను రాజుగా, ప్రజాపతిగా నేను స్వీకరించలేను అని భారతీయుడుగా నువ్వు చెబితే, ఒకవేళ నీ బాధను, నీ వేదనను ఆయన అర్థం చేసుకొని భారతదేశంలో పుట్టి ఉన్నాడు అనుకోండి,
మరి చైనా వాళ్ళు ఏమనుకోవాలి బ్రదర్? ఇరాన్ వాళ్ళు ఏమనుకోవాలి? ఆస్ట్రేలియన్ కంట్రీస్ ఏమనుకోవాలి? అమెరికా ఖండాలలో ఉన్నటువంటి దేశాలు వాళ్ళేమనుకోవాలి? మా దగ్గర మా జాతిలో పుట్టలేదు గనుక ఆయన నాకు ప్రజాపతిగా వద్దు, ఆయన మాటలు విందాం, ఆయన మార్గాన్ని అనుసరించాలి అని అనుకుందామే కానీ ఆయన నాకు వద్దు. ఎందుకంటే మా దేశములో మా గడ్డ మీద పుట్టలేదు కదా అని భారతీయుడుగా నువ్వు అనుకున్నట్టే మరి చైనా వాడు అనుకుంటాడు, అమెరికా వాడు అనుకుంటాడు, పాకిస్తానీ అనుకుంటాడు, నేపాలీ అనుకుంటాడు. భూమి మీద ఉన్న 250 పైచీలుకు దేశాలుగా ఉన్న ప్రతి దేశం వాళ్ళు ఆయన మా దేశంలో పుడితే బాగుండేది అనుకుంటే అప్పుడు ఆయన ఏం చేయాల్సి వచ్చేది చెప్పండి? ఏం చేయాలి? ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో సర్లే అలాగని దేశంలో ప్రతి దేశంలో భగవంతుడు కదా, దేవుడు కాబట్టి ఆయన ఏదైనా చేయగలరు. సినిమాలో ఏమండి హీరో చేయలేని పని అంటే ఏదైనా ఉందట చెప్పండి బ్రదర్స్? చూడు యవ్వనస్తులు ఆ మాట అనగానే వాళ్ళ నోట్లో ఎంత చిరునవ్వు కనబడుతుందో. అసలు ఇంపాసిబుల్, ఏదైనా చేయగలడు అన్నట్టుగా పరాత్పరుడు సృష్టికర్త అయిన వాడు ఏదైనా చేయగలడు. అందరి దేశాల ప్రజల ఆశ ఇదేదా అని ఆయన అన్ని దేశాల్లో పుట్టుకుంటూ వచ్చాడు అనుకోండి. అందులో కూడా మళ్ళీ ఇంకొక సమస్య, ఆ పుట్టినవాడు కర్ణాటకలో ఎందుకు పుట్టాడో మా ఆంధ్రదేశంలో పుట్టొచ్చుగా, తమిళనాడులోనే ఎందుకు పుట్టాడు మా మహారాష్ట్రలో పుట్టొచ్చుగా. అయినా ఆయన కరుణా సంపన్నుడు గనుక ప్రతి రాష్ట్రములో పుడదామని ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కసారి పుట్టాడు. అక్కడ కూడా ఏముంది, ఒకటే జాతి తెలుగు జాతి, మళ్ళీ ఏమైంది? రెండు అయిపోయింది, మళ్ళీ ఒక తలకాయ నొప్పి. ఈ రాత్రికాల సమయములో ఈ క్రిస్మస్ సందర్భముగా ప్రకటింపబడుతున్నటువంటి యేసునాథుడు, ఆయన మాటలు, ఆయన సూచించిన మార్గము శాంతి మార్గము. కానీ ఆయనను స్వీకరించడానికి మన భారతీయులకు విశాల హృదయము రాకపోవటానికి కారణము ఆయనంటే ఇష్టము కానీ ఆయన నా దేశములో పుట్టినవాడు కాడే. ప్రియ సహోదరి సహోదరుడా, వయస్సులో నీకంటే చిన్నవాడిని గనుక తమ్ముడిగా చెబుతున్నాను. వయస్సులో ఒకవేళ నీవు నాకంటే చిన్నవాడివైతే అన్నయ్యగా నీకు చెబుతున్నాను. ఆయన అనుకుంటే అన్ని రాష్ట్రాలలో పుట్టగలడు, కానీ అది సమంజసమైనటువంటి కారణము ఉండదు. అందుకనే సృష్టికర్త అయిన వాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథం సెలవిస్తున్నటువంటి మాట, ఒక్క దేవుడే మనలను సృజింపలేదా? చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? భారతదేశాన్నే కాదండి, భూమి మీద నలుదిక్కుల వ్యాపించబడిన ప్రతి భాష మాట్లాడు వారిని, ప్రతి రంగు ప్రజలను, ప్రతి జాతి ప్రజలను ఎంతమంది సృష్టించారు? ఒక్క దేవుడే సృష్టించాడు గనుక ఆ ఒక్క దేవుని ద్వారానే మానవ జాతి కోట్లుగా విస్తరింపబడినది గనుక ఆ దేవుడు ఒక్కడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రేమామయుడై జ్ఞానము కలిగిన వాడై ఆయన చేసిన గొప్ప ఆశ్చర్యకరమైనటువంటి పని ఏమిటంటే, వాళ్ళు వీళ్ళు ఫలానా చోట పుడితే మా దగ్గర పుట్టలేదు అనే ఫైటింగ్ గొడవ లేకుండా, ఇప్పుడు గంటా కరుణాకర్ గారు ఉన్నారు, ఎంతో కొంత ఆస్తి దేవుని కృప ద్వారా మీ అందరి సహకారంతో ఆశీస్సులతో ఎంతో కొంత ఆస్తి ఉంటుంది. ఆయన 2 కొడుకుల తండ్రి. ఆయన ఏమని రాస్తాడు? ఉన్నటువంటి ఆస్తిలో ఇద్దరికి నాన్నారు, ఇద్దరికి సమానం ఎట్ట రాస్తావు నాన్నారు నువ్వు? నేను ఎవరిని? పెద్దోడిని, నాకు పెద్ద వాట రావాలని తిమోతి అన్నాడు అనుకో. చిన్నోడికి చిన్న వాట రావాలంటే అది న్యాయమేనా?
చిన్నోడైనా పెద్దోడైనా తండ్రి దృష్టిలో అలాగే సృష్టికర్త అయిన వాడు అందరిని సృజించాడు గనుక అందరికీ సమన్యాయము చేయాలనే ఉద్దేశముతో ఆయన ఏం చేశాడయ్యా అంటే భూమధ్యపురమైనటువంటి చిన్న గ్రామాన్ని ఆయన ఎంచుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దేశంలో పుడితే ఆ దేశంలో ఎందుకు పుట్టలేదు, ఆ భాష మాట్లాడే వారిలో పుడితే మా భాషలో ఎందుకు పుట్టలేదు అనే గొడవ లేకుండా అందరూ నేను సృజించితే సృజింపబడిన వారు గనుక నాకు ఏ భేదము లేదు, నాకు అందరూ సమానమే, అందరినీ నేనే సృజించాను అని సమప్రేమ న్యాయము చూపడానికే ఇదిగో 2024 సంవత్సరాల క్రితము బెత్లెహేము అనబడిన చిన్న ఊరులో నజరేయుడైన యేసు ప్రభువు పుట్టాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, యూదుల రాజుగా పుట్టిన యేసు నాకు రాజు అనుకోవద్దు. ఆయన దేశములో పుట్టినా ఆయన ఎవరి కొరకు పుట్టాడో బైబిల్ గ్రంథము తెలియజేస్తున్నటువంటి మాట. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనాన్ని గనుక మీరు గమనించినట్లయితే నేను చెప్పిన మాట అక్కడ ఉంటుంది. దేవదూత అనగా పరలోకములో ఉండే గ్రహాంతరము అనగా మన భూగ్రహము మీద కాని నుండి వేరొక గ్రహము నుండి వచ్చినటువంటి ఒక దూత, ఒక ఏంజెల్ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఇదిగో లోకరక్షకుడు ఏ దేవుడైతే మనుషులందరినీ సృజించాడో, ఏ దేవుడైతే మట్టిలో నుండి ఈ మనుషులందరినీ సృజించాడో ఆ దేవుడు నరవతారమెత్తి నేడు పుట్టాడు. ఈ సమాచారము ఎందరికీ మహా సంతోషకరమైన వర్తమానమటండి. చెప్పాలి బ్రదర్, వెనుకున్న వాళ్ళు చెప్పండి దయచేసి. రాత్రి గుంటూరులో పాస్టర్ గారి దగ్గర సెమీ క్రిస్మస్ జరిగింది. అక్కడ చెప్పిన మాటే మళ్ళీ చెబుతున్నా. మీరు రిప్లై ఇవ్వకపోతే వాక్యం సప్లై అవ్వదు. మీరు రిప్లై ఇవ్వకపోతే, కాబట్టి రిప్లై ఇస్తారా లేదా? కాబట్టి నేను కూడా సప్లై ఇస్తా. దేవునికి మహిమ కలుగునుగాక. నమస్కారానికి ప్రతి నమస్కారం, మీ రిప్లైకి నా సప్లై సంస్కారం. యేసుక్రీస్తు పుట్టాడట. ఎక్కడ పుట్టాడు? యూదయ దేశములో పుట్టాడు, యూదుల రాజుగా పుట్టాడు. కానీ ఆ సమాచారము, ఆ ఇన్ఫర్మేషన్ ఎంతమందికి మహా సంతోషకరమైనది? అట్టెట్టవుతుంది? ఆ దేశములో పుడితే, ఆ జాతిలో పుడితే ఆ జాతి వారికే కదా సంతోషం. నా కొడుకు పుడితే ఎవరికి ఆనందం? నాకు కాదులే. తల్లి, తండ్రి, నా రిలేటివ్స్, మా భార్య తరపునున్న రిలేటివ్స్. ఈ విజయవాడలో ఇప్పుడు లాస్ట్లో కూర్చున్నటువంటి బ్రదర్ని నేను ఎప్పుడు చూడలేదు. స్పెడ్స్లో పెట్టుకున్న ఆయన, స్పెడ్స్ పెట్టుకున్న ఆయన బ్రదర్ నన్ను ఎప్పుడైనా చూసారా? చూడలే, నేను చూడలేదు. నాకు బాబు పుట్టాడు. ఫోన్ చేసి ఆయన నెంబర్ కనుక్కొని, బ్రదర్ గుడ్ న్యూస్ అంటే ఏంటయ్యా అన్నాడు. నా కొడుకు పుట్టాడు. అయితే ఏంటి అన్నాడు ఆయన. అయితే అంటావేంటి? నా కొడుకు పుట్టాడు కాబట్టి నువ్వు ఏం చేయాలి అంటే ఏమంటాడు? నీ కొడుకు పుడితే నాకెందుకు ఈ సంతోషం అంటే, కొన్ని శుభకార్యాలు కొంతమంది పుడితే కొంతమందికే సంతోషం. పుట్టినప్పుడట ఒక జాతి వారికి, ఒక భాష మాట్లాడు వారికి, ఆ దేశపు ప్రజలకు సంతోషము కాదట. ఎందరికీ సంతోషము? ప్రజలందరికీ. చప్పట్లు కొడదామా ఒక్కసారి? ఎందుకంటే నేను ప్రారంభంలో చెప్పాను, పుట్టడానికంటూ ఒక స్థలము కావాలి కాబట్టి అందరికీ సమన్యాయము చేయటానికి యూదయ దేశాన్ని ఆయన ఎన్నుకున్నాడే కానీ ఆ దేశం కొరకే నేను పుట్టానని ఆయన చెప్పలేదు. నా పుట్టుక, నా జన్మము ప్రజలందరికీ, అనగా భూమి మీద ఎన్ని భాషలు వారు ఉన్నారో, భూమి మీద ఎన్ని జాతుల ప్రజలు ఉన్నారో, భూమి మీద ఎన్ని రకాల మనుషులు ఉన్నారో వారందరి కొరకు నేను పుట్టాను. హల్లెలూయా. మరి వారందరిలో ఈ వాడలో ఉన్నవారు కూడా ఉన్నారా లేదా? కాబట్టి ఈ వాడలో ఉన్న వారందరికీ కూడా యేసు పుట్టాడనేది మహా సంతోషకరమైన వార్త. మరి మహా సంతోషకరమైన వార్త అంటే ఎట్టుండాలి?
చింపిరి ముఖం వేసుకొని శివుడి ముక్కు వేసుకొని అట్టుంటావా? ఎట్టుండాలంటే మీరు గట్టిగా చప్పట్లు కొడితే తెలుస్తుంది. అది సంతోషం అంటే. గట్టి కొట్టాలి. ఇంకా ఎవరికైనా చలేస్తే మీ చప్పట్లే దుప్పట్లు. నాకు చలేసే అవకాశమే, ఎందుకంటే కోట్ వేసేసుకున్నాను కాబట్టి. ప్రజలందరికీ అనబడిన మాటలో మన వాడలో ఉన్నవారు, మన విజయవాడ పట్టణంలో ఉన్నవారు కూడా ఉన్నారు. మా పేరు అందులో లేదే అంటే ఇది ఎలాగుంటుందంటే, ఇప్పుడు మన మధ్యలో రాజవర్ధన్ గారు ఉన్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గం ఏది? ఇది విజయవాడ వెస్టా ఈస్టా? విజయవాడ వెస్ట్. ఇప్పుడు ఈ విజయవాడ వెస్ట్ అనబడిన కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పోటీ చేశారా? మీ బ్యాలెట్ పేపర్లో ఆయన ఫోటో ఉండిందా? చెప్పాలి. ఆయన ఫోటో లేదు. ఈ నియోజకవర్గం తరపున వాళ్ళ అభ్యర్థి ఫోటో మాత్రమే, పార్టీ గుర్తు మాత్రమే ఉంది. మీరు వేసింది ఆ పార్టీ గుర్తుకే కానీ డైరెక్ట్గా నారా చంద్రబాబు నాయుడు గారి ఫోటో మీద వేశారా? లేదు కదా. కానీ ముఖ్యమంత్రి ఎవరయ్యారు? మరి అదెట్ట న్యాయం అయింది? ఆ దేశములో పుట్టాడు గనక ఆయన నాకు వద్దు అనొద్దు సోదరా. ఆయన ఎవరి కొరకు పుట్టాడో అది నీకు ఇంపార్టెంట్ అన్నాడు. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. ఎవరి కొరకు? అందరి కొరకు పుట్టాడు. అందరి కొరకు పుట్టాడు అంటే అందరి ఇళ్లలో ఒక్కొక్క కన్యకైనటువంటి స్త్రీలను తెచ్చుకొని ఇంటింటికి ఒక కన్యకలను ఆయన పుట్టుకుంటూ పోయాడు అనుకో, ఇంక మగవాళ్ళ పరిస్థితి ఏమవ్వాలా? వాళ్ళకు భార్యలు ఉండరు. ఎంత డేంజర్ అది, ప్రమాదం కదా. అందుకనే ఆయన సమన్యాయముతో, విశ్వన్యాయముతో, దైవన్యాయంతో ఏం చేశాడంటే మధ్యస్థ స్థానాన్ని ఎన్నుకొని ఇక్కడ నుంచే నేను సర్కిల్ గీసుకొని భూగ్రహం అంతా నాదే గనుక అందరికీ సమన్యాయము, సమకృప చూపించడానికి పుట్టడానికి ఒక దేశాన్ని ఎన్నుకున్నాడు. పుట్టడానికి రీజన్ మాత్రమే అందరి కొరకు, అందరి కొరకు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రజలందరి కొరకు. ఇందులో ఏ భేదము కూడా లేదు. అయినా కూడా కొంతమందికి కొంచెం బాధ. నువ్వు ఎంతైనా చెప్పన్నా, నువ్వు నల్ల కోట్ వేసుకున్నా పర్వాలేదు. నేను మీటింగ్కి వచ్చానని నల్ల కోటును కాదు, నేను న్యాయవాదిని కూడా. నువ్వు కోట్ వేసుకొని వచ్చావని చెప్పినంత మాత్రాన నా కామన్ సెన్స్ అంగీకరించట్లేదు అని నువ్వు చెప్పినా, ఇక్కడ కూడా నీకు న్యాయం చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. భౌతికముగా నీ ఇంటిలో నేను పుట్టకపోవచ్చు, కానీ నేను నీ కొరకు పుట్టానని నీవు గ్రహించగలిగితే, ఇదిగో జక్కయ్య అనే ఇంటిలో ఆయన కూడా అలాగే బాధపడ్డాడు. అయ్యో, యేసయ్య ఎక్కడో పూరి గుడిసెలో పశువుల పాకలో పుట్టాడు, మా ఇంటిలో పుట్టుంటే బాగుండు. అలాగ పశువుల పాకలో పుట్టిన ఆ యేసు ఎలాగున్నాడో, ఆయన రూపం ఎలాగున్నదో ఒక్కసారి చూద్దామని మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. ఆ ఇంటికి తీసుకొని వెళ్ళి ఆ మనిషిది చెబుతున్నాడు, నేడు ఈ ఇంటికి ఏమి వచ్చానో, ఏం వచ్చాను అంటే అర్థం ఏంటి? అయ్యా సార్, మీ ఇంటికి కొరియర్ వచ్చింది అన్నట్ట. పార్సల్ వచ్చింది. ఈ ఏరియాలో ఏది ఫేమస్? జొమాటోనా? ఏది ఫేమస్ చెప్పండి డెలివరీది? మీషో అంట. మీ చావో నా చావో ఏదో ఒకటి అలాగొచ్చినట్ట. రక్షణ వచ్చెను అనగా క్రీస్తు ఈ ఇంటికి వచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. పుట్టింది ఆ దేశంలో కావచ్చు, నువ్వు పిలవాలే కానీ నీ ఇంటికి కూడా వచ్చి, ఆయన పుట్టినప్పుడు ఆ దేశానికి ఎంత ఆనందం వచ్చిందో, నీ దేశానికి, నీ ఇంటికి, నీ వంటికి కూడా అదే సంతోషం ఇవ్వాలని ఆయన నీ హృదయం అనే ఇల్లు, నీ ఇంటికి స్థలం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. మత్తయి సువార్తలో గనక మనం చూచినట్లయితే అక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటను మనం జాగ్రత్తగా గమనించగలము. దయచేసి 9వ అధ్యాయము 24వ వచనములో ఇలాగూ అడుగుచున్నాడు, ప్రియుడైన యేసయ్య నాకు స్థలమియ్యుడి.
ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా అనే పాటలో వారికి ఏమీ లేదు, సత్రములో జన్మకు స్థలము లేదు. ఇదిగో ఈరోజు అప్పుడు ఆయనకు స్థలము లేనట్టే నాకు ఇప్పుడు ఏమి లేదంటున్నాడు ఆయన, నాకు స్థలం ఇచ్చేసేయి. ఎన్ని బెడ్రూములది కావాలయ్యా, ఎన్ని ఎకరాలు కావాలి? నో, నీ హృదయం అనే స్థలము, నీరు కుటుంబముగా భార్య భర్త తల్లి తండ్రి కొడుకులు కోడలు నివసించే నీ ఇల్లు అనే స్థలం ఇస్తే నేను మరలా నీ ఇంటిలో పుట్టడానికి ఐఎమ్ రెడీ అంటున్నాడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. అలా పుట్టగానే ఆ ఇంటికి రక్షణ వచ్చింది. 2024 సంవత్సరము పశువుల పాకకు ఏ సంతోషము, ఏ గొప్ప దీవెన, గొప్ప వైజ్నెస్ కలిగిందో క్రీస్తు పుట్టిన ప్రతి హృదయంలో కూడా అదే సంతోషం. నేనున్నాను, యేసు ప్రభు పుట్టింది నా ఇంట్లో కాదు ఆయన, కానీ ఎప్పుడైతే ఆయన నా కొరకు పుట్టాడు అని నేను గ్రహించి, ప్రభువా నా హృదయంలోనికి మరొక్కసారి జన్మించు అని నేను అడిగాను, నా హృదయంలో కూడా జన్మించాడు. ఆ రోజు ఆ గొల్లెల కాపరులు ఎంతగా సంతోషించాడో, నా హృదయంలో యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా నాకు అదే ఆనందం. ఈ ఆనందం ఈ వాడలో ఉన్న ప్రతి కుటుంబానికి కలగాలనే ఏర్పాటు చేయబడింది ఈ క్రిస్మస్ మహోత్సవం. దైవజనులు కరుణాకర్ గారు వృత్తిరీత్యా వారు ఎవరు చెప్పండి? వారు మంచి నైపుణ్యము కలిగినటువంటి డ్రైవర్. తెలుగులో ఏమంటారండి? వాహనము, ఆ మాట వద్దులే, వాహనమును నడుపువారు. నడిపేం చేస్తారు చెప్పండి? నడిపేం చేస్తారు? ప్రజల గమ్యస్థానాలను, ఈ సభ ఎందుకో తెలుసా? ఈ వాడలో ఉన్న వారిని ఆధ్యాత్మికముగా వారు చేరవలసిన గమ్యస్థానాలను చేర్పించడానికి ఏర్పాటు చేయబడిన వేదిక. వృత్తిరీత్యా భౌతికముగా కంటికి కనబడటానికి ఆ వృత్తి. వారి సర్వీసులో ఎన్ని లక్షల మందిని సురక్షితంగా గమ్యాన్ని చేర్పించారో. మరి ఈ వాడలో, ఈ వీధిలో ఉన్నవారు కొందరో 10 మందో కనీసం ఒక్కరినైనా ఈ సభ ద్వారా, ఈ మహోత్సవము ద్వారా పెద్దలను పిలిపించుకొని ఖర్చుతో ప్రయాసతో ఎందుకు ఏర్పాటు చేశారు? ఇదిగో నీ కొరకు ఒక రాజు పుట్టాడు, ఆ రాజు నీ ఇంటిలోనికి రావాలని స్థలం అడుగుతున్నాడు. నువ్వు స్థలం ఇవ్వగలిగితే నీ గమ్యస్థానమే నువ్వు సురక్షితముగా చేరగలవు. ఒకవేళ యూదులకు రాజుగా పుట్టిన ఆ యేసుని నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే ఈ లోకంలో మనం ఎలాగైనా బ్రతకొచ్చు, నో ప్రాబ్లం. నువ్వు బాధపడాలని నేను ఆశించను, అలాగ కోరుకోవటం కూడా సమంజసం కాదు. నువ్వు సుఖంగా ఉండు, సంతోషంగా ఉండు, సమృద్ధి కలిగి ఉండు, సౌఖ్యముగా బ్రతుకు. కానీ నీ గమ్యస్థానము క్రీస్తు నీలో జన్మించకపోతే ఎలాగుంటుందయ్యా అంటే, చివరికి నీ గమ్యము లూకా సువార్త దయచేసి 16వ అధ్యాయములో, ఇదిగో ఇలాంటి కూటాలు ఆ రోజుల్లోనే కరుణాకర్ గారు లాంటి వాళ్ళు ఎంతమంది ఏర్పాటు చేశారో ఈ మహానుభావుడు పట్టించుకోలేదు. ఐఎమ్ బిజీ విత్ మై వర్క్, ఐఎమ్ బిజీ విత్ మై ప్రొఫెషన్ అని పట్టించుకోలేదు. నాకెందుకులే అన్నయ్య, ఎక్కడో పుట్టిన వాడి గురించి మాట్లాడుకుంటే నాకేం వస్తుంది? కొంతమందికి లోకల్ న్యూసే ఇంపార్టెంట్, ఇంటర్నేషనల్ పెద్దగా పట్టించుకోరు అన్నట్టు ఈయన కూడా ఇలాగే ఉన్న బంధుగుణము, ఉద్యోగము, వ్యాపారము, ఏ రంగంలో ఉంటే ఆ రంగంలో బిజీ అయిపోయాడు. అన్ని గమ్యస్థానాలను చేర్చుకుంటున్నాడు, కానీ ఆత్మ సంబంధముగా ఉండే గమ్యాన్ని మాత్రం పట్టించుకోలేదు. ఇష్టానుసారంగా ఉన్నాడు, సంతోషించాడు, బాగున్నాడు. చివరికి ఆయన గమ్యం ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనం. ధనవంతుడు ఒకడుండెను. ఏమండి, ఊరికి ఒక్కడే ఉంటాడు ధనవంతుడు? చెప్పండి. నేను మైక్ ఇవ్వాలి కానీ ఇక్కడ ఎంతమంది ధనవంతులు అంటే మీరు అందరూ ఏం చేస్తారు? అమ్మో, ఇప్పుడు ఎత్తరు, ఎత్తితే పాస్టర్ గారు మళ్ళీ ఎక్కడా లేనిపోయింది ఎందుకు, ఉంటే ఏమిటి లేకపోతే లేదు.
ధనవంతుడు ఒకడు ఉన్నాడు, వెరీ గుడ్, ఆయన బహు సుఖపడుచు ఫ్యామిలీతో బాగున్నాడు. బాగానే ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను నీవు ఉండాలి. కానీ చివరికి కరుణాకర్ గారిలాగా ఆ రోజుల్లో ఆధ్యాత్మిక గమ్యస్థానాన్ని చేర్చేవాళ్ళు ఎంత చెప్పినా పట్టించుకోలేదు. చివరికి అతని గమ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏవండి, అదే లూకా సువార్త 16వ అధ్యాయము దయచేసి 22, 23 అయ్యా 2వ పార్ట్ చదవండి. మనం ధనవంతుని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఆయనకు సంబంధించిందే చదవాలి. ధనవంతుడు కూడా అంటే ఈ లోకములో ఏ మనిషి కూడా శాశ్వతము కాదు. మైక్ పట్టుకుంటున్న నేను శాశ్వతం కాదు, వింటున్న మీరు శాశ్వతం కాదు. మనకంటూ ఏదో ఒక రోజు ఉంది. ఆ రోజు ఆ గమ్యస్థానం ఎక్కడికి వెళ్ళిపోయాడట అతడు? పాతాళములు, అంటే గమ్యస్థానము చేరలేదు, చేరవలసిన చోటికి చేరలేదు, బాధపడే స్థలానికి వెళ్ళిపోయాడు. అలాగా ఏ మనిషి వెళ్ళకూడదు అని, ఏ నరుడు వెళ్ళకూడదని, ఏ కులపు వారి కానీ, ఏ జాతి ప్రజలు కానీ, ఏ భాష మాట్లాడువారు కానీ వెళ్ళకూడదు ఈ ధనవంతుడున్న గమ్యానికనే అందరిని సృజించిన ఒక్క దేవుడే 2024వ సంవత్సరం కొరకు అందరి కొరకు ఆయన జన్మించాడు. రెండవది, ఇదిగో మనుషులందరి కొరకు నా ప్రాణమును బలిగా ఇస్తున్నాననేశాడు. అందరి కొరకు పుట్టాడు, చనిపోయింది కూడా అందరి కొరకే. కేవలం యూదుల కొరకేనా? యూదుల కొరకేనా? కాదు. నీకు తెలియదు, నీకు యేసయ్య మాటలంటే ఇష్టము, కానీ ఆయన రాజుగా నువ్వు నమ్మలేకపోతున్నావు, ప్రజాప్రతిగా అంగీకరించలేకపోతున్నావు, సృష్టికర్తని అంగీకరించలేకపోతున్నావు. కానీ ఆయనైతే నీ మీద ప్రేమ, కరుణ, వాత్సల్యత కనబరుస్తూ నీ కొరకు పుట్టాడు. పుట్టినవాడు నీ కొరకు మరణించాడు. మరణించి ఏం చేశాడో తెలుసా? తరువాత కరుణాకర్ గారు లాంటి వాళ్ళలాగా మాలాంటి సేవకులను ఇదిగో అందరి కొరకే నేను పుట్టాను గనుక, క్రిస్మస్ అందరూ జరుపుకోవాలి ఇళ్లల్లో గనుక మీరు ఏం చేయండి అంటే సర్వ సృష్టికి వెళ్ళి సర్వజనులను సువార్త ప్రకటించుడి. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. క్రిస్మస్ మహోత్సవం అనగా ప్రొక్లైమింగ్ ద గాస్పెల్, స్ప్రెడింగ్ ద బర్త్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం చదివిన మూలవాక్యము మత్తయి 2:2లో చెప్పబడిన మాట, యూదులకు రాజుగా పుట్టినప్పుడు యూదులకు రాజుగానే పుట్టాడు. కానీ ఎవరి కొరకు అన్నదే ఇంపార్టెంట్. ఇప్పుడు నన్ను పిలిచింది ఇక్కడికి ఎవరు చెప్పండి? సిస్టర్, మీరు నాకేమైనా కాల్ చేసి రండయ్యా అని అన్నారా? లాస్ట్లో ఉన్నటువంటి బ్రదర్ మీరేమన్నా కాల్ చేసి నన్ను రమ్మన్నారా? రాలేదు. నాకు ఫోన్ చేసింది ఎవరు? కరుణాకర్ గారు ఒక్కరే. కానీ వచ్చింది ఎవరి కోసం? అందరి కోసమా కదా? మీరు వచ్చి నేను ఇలాగ మైక్ పట్టుకొని మాట్లాడుతుంటుండగానే అలాగే సీరియస్గా ముఖం పెట్టి మైక్ ఇవ్వు అంటే, ఎందుకమ్మా అంటే, నేను నిన్ను పిలవలేదుగా, నేను పిలవలేదు, నువ్వు ఎందుకు వచ్చావయ్యా అని మీరు అంటారా? అన్నారు. ఎందుకు? ఆయన ఒక్కడే పిలిచిన అందరి కొరకు పిలిచాడు. ఆయన ఒకే ప్రాంతములో పుట్టిన అందరి కొరకు ఆయన పుట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరి కొరకు పుట్టాడు కాబట్టి ఇదిగో ఆ పని అప్పగించేశాడు. మీరు సర్వ సృష్టికి వెళ్ళండి, సర్వజనులకు. ఏ భాషా భేదము లేదు, ఏ ప్రాంతీయ భేదము లేదు. ఇప్పటికి 7 ఖండాలుగా విభజింపబడిన ఈ భూఖండములో ఉన్న ప్రతి ప్రాంతానికి వెళ్ళండి. కొండలకు వెళ్ళండి, అడవులకు వెళ్ళండి, పట్టణాలకు వెళ్ళండి, మారుమూల ప్రాంతాలకు వెళ్ళండి. సువార్తను ప్రకటించండి, తెలియచేయండి. నేను పుట్టింది వారి కోసమేనని. వారు అంగీకరిస్తే మంచిది, అంగీకరించకపోతే కొట్లాడండి అన్నాడా? ఏం? ఇప్పుడు నేను చెప్పి నా దారిన నేను కర్నూలు వెళ్ళిపోతాను, పాస్టర్ గారు ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటారు. ఎవరైనా అంగీకరించలేదనుకో, ఉదయాన్నే వచ్చి కట్టెబట్టుకొని, ఎందుకమ్మా వాక్యం చెప్పింది నువ్వు రాత్రి విని అంగీకరించలేదని కొడతారా?
బాధ్యత, నా బాధ్యత ఓన్లీ స్ప్రెడ్డింగ్ ద గాస్పల్, చెప్పటమే, సమాచారం ఇవ్వటమే మా వంతు. దానిని ఆలోచించి స్వీకరించటం నీ వంతు. క్రిస్మస్ ప్రకటన అనగా క్రీస్తును గూర్చిన శుభవర్తమానము తెలియచేయటం అనగా బలవంతపు మత మార్పిడి కాదు. బలవంతమేమీ లేదు. చెప్పాను నేను అంతే. అయ్యా, ఆయన పుట్టింది ఒకే ప్రాంతం, కానీ పుట్టింది మాత్రం అందరి కోసం పుట్టాడు. ఆ అందరిలో నీ ఇల్లు కూడా ఉంది. దేశం అంటే మట్టి కాదు అన్నాడు. ఇప్పుడు దేశమును ఏం చేయాలట? మనం ప్రేమించుమన్నా అన్నాడు. అంటే దేశం అంటే మళ్ళీ ఏంటట? మట్టి కాదు, మనుషులు. అంటే దేశము అనేది ఒక్కటే, కానీ అందులో చాలా భిన్నమైన మనుషులు ఉన్నారు. అలాగే ఆయన ఒక్క ప్రాంతమునే ఎన్నుకొని అక్కడే జన్మించిన అందరి కోసం ఆయన పుట్టాడు. అందరి కొరకు ఆయన సిలువనెక్కాడు. అందరి కొరకు రక్తమును కార్చాడు. ఇదిగో అతి త్వరలోనే ఆయన మరలా రాబోతున్నాడు. అతి త్వరలో ఆయన మరలా రాబోతున్నాడు. సర్వ సృష్టికి ఒక ప్రాంతం కొరకే కాదు, అందరి కొరకు ఆయన పుట్టాడు. కాబట్టి అన్ని ప్రాంతాలకు వెళ్ళండి అన్నాడు. కాబట్టి ఇదిగో ఈ క్రిస్మస్ సీజన్లోనే కాదండి, నిరంతరము క్రీస్తును గూర్చిన శుభవర్తమానాలు తెలియచేయబడుతూనే ఉన్నాయి. మీరంటే మాకు చాలా అభిమానం, ప్రేమ. మీరు ఆధ్యాత్మికముగా ఒక మంచి సురక్షితమైనటువంటి గమ్యస్థానానికి చేరుకోవాలని ప్రేమతో, తపనతో ఇదిగో క్రీస్తు మీ కొరకు పుట్టాడని మేము తెలియజేస్తున్నాం. విశాల హృదయంతో ఆలోచన చేయండి. ఒక మాట చెప్పి ఇంక నేను ముగించేస్తాను. రాజులొచ్చి అడుగుతున్నారు, ఎవరు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? యూదుల రాజుగా పుట్టినవాడు. అవును, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడని అడుగుతున్నది యూదుల రాజుగా అనగా మనకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు హేరోదు రాజుగారు అని యూదులు అడిగారా? ఎవరు అడిగారు? తూర్పు దేశపు అనగా యూదా జనాంగము కాని వారు ఆ రాజు దగ్గరికి వెళ్ళారు. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. చూసారా ఎంత అద్భుతమో? అంటే వారికి అప్పుడే తెలిసిపోయింది, ఆయన పుట్టింది అక్కడే, కానీ నా కోసం కూడా ఆయన పుట్టాడు అని. వీరు జ్ఞానులు వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఆ పసిబాలుడుగా పశువుల పాకలు, పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడిన ఆ పసిబాలుని దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారము చేసి పూజించి అప్పటికి వారి దగ్గర ఉన్నటువంటి 3 రకాల కానుకలను సమర్పించి తిరిగి దేశానికి సంతోషంగా వెళ్ళిపోయారు. మనం తూర్పు దేశంలో ఉన్నాం, ఎక్కడో ఆ దేశపు రాజు పుడితే మనకేంటిలే అని అనుకోలేదు. ఎందుకంటే ఆయన పుట్టింది అక్కడే. అయినా ఎవరి కోసం? నా కోసం. టు సేవ్ మై లైఫ్ ఫ్రమ్ హెల్, టు సేవ్ మై ఫ్యామిలీ ఫ్రమ్ హెల్ ఫైర్. అక్కడి నుంచి ఆయన నన్ను, నా కుటుంబాన్ని రక్షించడానికి నా కొరకే పుట్టాడు. కాబట్టి ఇది ఎటువంటి సంతోషకరమట? మహా సంతోషకరమైన. అందుకనే ఈ శుభవర్తమానము నీవు కూడా అంగీకరించగలిగినట్లయితే జక్కయ్య ఇంటికి రక్షణ వచ్చింది, క్రీస్తు ప్రభు వారు వచ్చారు, ఆ కుటుంబము మారిపోయింది, సంతోషమయమైపోయింది. కనుక ఈ రాత్రి వేళలో అక్కడెక్కడో పరాయి దేశములో పుట్టిన క్రీస్తు నాకెందుకు అని అనుకోవద్దు ప్రియ భారతీయుడా. ఆయన పుట్టింది అక్కడే, అయినా పుట్టింది మాత్రం నీ కొరకే. అందుకనే ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన శుభవర్తమానమైంది. ఒక పెద్ద ఆయన అన్నాడు, నేను పుట్టాను, ఈ లోకం ఏం చేసింది? ఏడ్చింది. కానీ యేసు పుట్టాడు, సర్వలోకానికి సంతోషమాయను. చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతిద్దాం. ఏమండి, కొంతమంది పుడితే ఎందుకు పుట్టావరన్నా, చెడబుట్టావు కదరా నా కడుపున. కానీ యేసు ప్రభు ఆయన జన్మయే ఒక మర్మము, అందరి కొరకు పుట్టినవాడు.
కనుక మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆలోచింప చేయమని సవినయముగా, మీరు తమ్ముడుగా భావించిన, మీ కొడుకుగా భావించిన ప్రేమతో మీకు విన్నవిస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు పరాయి దేశంలో పుట్టినవాడు గనుక మాకొద్దు అనుకోవద్దు. ఇంకా ఆ మాటను వాడితే నేను చాలా ప్రశ్నలు వేయాల్సి వస్తుంది. అలాంటివి వద్దు. మరి మన దేశము కానీ ఎక్కడో దేశంలో పుట్టిన సాఫ్ట్వేర్ని ఎందుకు వాడుతున్నావు అన్నయ్య? నీ మీద నాకు ప్రేమ ఉంది కాబట్టి నెగటివ్ క్వశ్చన్స్ నేను వేయను. నువ్వంటే నాకు ఇష్టం. నీ గమ్యము సరి అయినటువంటి మార్గంలో నడవాలి, చేరాలనేది నా ఆశ. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు ఆస్క్ నెగటివ్ క్వశ్చన్స్. రీజనబుల్ క్వశ్చన్ నేను అడుగుతున్నా. న్యాయ సంబంధమైనటువంటి ప్రశ్నతో నీ ముందుంచి నేను వెళ్ళిపోదలిచాను. ఆయన పుట్టింది పరాయి దేశంలోనే కావచ్చు, కానీ నీ కొరకు ఆయన పుట్టాడు. కాబట్టి ఆయన జన్మము నీ కొరకు, మా కొరకు, నా కొరకేనని మనం నమ్ముదాం. ఆయన అంటున్నాడు, నాకు స్థలం ఇయ్యుడి అని. ఇద్దాం యేసు ప్రభుకు స్థలం. ఆయన ఏమి వెండి బంగారాలు ఆశించటం లేదు. నీ హృదయములో చోటిస్తే చాలు. ఈ సందేశం విన్నప్పుడే, ప్రభువా అలనాడు యూదయా దేశములు పుట్టిన నీవు నా హృదయములో పుట్టు అని ఒక చిన్న మాట కూర్చొనైనా నువ్వు చేయగలిగితే నేను ధైర్యముగా నమ్మకంతో చెప్పగలను, మునుపు లేని సంతోషము ఆ క్షణాన నీకు తప్పకుండా కలుగుతుంది. తప్పకుండా కలుగుతుంది. ఆ ఒక్క మాట చాలా ఆయనకు నిన్ను 1000 ఏనుగుల బలమున్న ధైర్యవంతుడుగా చేయగలదు. అటువంటి ధైర్యవంతులుగా ఈ వాడలో ఉన్న, ఈ వీధిలో ఉన్న వారందరూ ధైర్యవంతులుగా ఉండి, అందరి కొరకు పుట్టిన యేసయ్య మీ కొరకు పుట్టాడని న్యాయసమ్మతముగా ఆలోచించి, ఆయన మార్గములో, ఆయన బోధల్లో నడిచి, మీరు కూడా ఆయన కృపలో, ఆయన ఇచ్చే ఆశీర్వాదములో నడుస్తారని, నడవాలని ఆశిస్తూ ఇంతటితో నా దైవ వర్తమానమును ముగిస్తూ, నాకు అవకాశం ఇచ్చినటువంటి స్థానిక దైవజనులు మరి గంటా కరుణాకర్ గారికి, వారి కుటుంబానికి, మరి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, దైవ సేవకులందరికీ మరి నా సమయాన్ని ఇచ్చినందులకై కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంతటితో ఈ యొక్క దైవ వర్తమానాన్ని ముగించి అధ్యక్షుల వారికి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాను.